సో ఇప్పుడు కన్నప్పతో మీరు ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యారు. ఐ మీన్ స్క్రిప్ట్ దశ నుంచి ట్రావెల్ అయ్యారు. అంటే దాంట్లోకి ఎలాంటి యాక్టర్స్ వస్తున్నారు, ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరితో ఏ సీన్ చేయబోతున్నాం, ఇదంతా మీకు మొత్తం తెలుసు. అయితే రుద్రుడిగా ప్రభాస్ గారిని సెలెక్ట్ చేయాలన్న ఆలోచన ఫస్ట్ ఎవరిది? ఆయన్ని ఎవరు అడిగారు? ఆయన రెమ్యునరేషన్ కూడా లేకుండా ఈ సినిమాకి ఒప్పుకున్నారంట. ఈ మొత్తం సీక్వెన్స్ గురించి ఒకసారి చెప్తారు. అంటే విష్ణు గారు కొంతమంది హాలీవుడ్ రైటర్స్తో కూడా స్క్రిప్ట్ రాయించారు కన్నప్ప సినిమాకి. తర్వాత ఆయన రాశారు, కథ అయింది. అయిన తర్వాత మొత్తం ట్రీట్మెంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది సెకండ్ హాఫ్లో వచ్చి ఒక క్లైమాక్స్కి లీడ్ చేసి ఒక క్యారెక్టర్, కథని ఒక డ్రైవ్ చేసే క్యారెక్టర్, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ సీన్ నేరేట్ చేసినప్పుడు విష్ణు గారు ఈ క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే బాగుంటుంది, కానీ చేస్తాడో చేయడు అన్న ఉద్దేశంతో ఉన్నారు. శివుడి క్యారెక్టరే అన్న ఉద్దేశం, శివుడి క్యారెక్టర్కి అప్రోచ్ అవుదామన్న ఆలోచనలు ఆయన ఉన్నారు. బయట ప్రపంచం అందరూ కూడా ప్రభాస్ గారు పరమేశ్వరుడిగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు, అలాగే రాశారు, అలాగే ఊహించుకున్నారు, ఎదురు చూస్తున్నారు. ఒకసారి ప్రభాస్ గారిని కలిసి విష్ణు గారు నేరేట్ చేసినప్పుడు టోటల్ స్క్రిప్ట్ నేరేట్ విన్నారు ఆయన. ఓకే. విన్న తర్వాత ఆయన అన్నది ఏంటంటే, నేను శివుడి క్యారెక్టర్ కాదు, ఆ క్యారెక్టర్ చేస్తాను, రుద్ర క్యారెక్టర్ చేస్తాను. సో పూర్తిగా ఆయన చాయిస్ అది. ఆయన చాయిస్. ఓకే.